ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ బడి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బీటెక్లో లైఫ్ అంటూ ఎలా ఉంటుంది, ఒక కంప్లీట్గా మీకైతే స్టెప్ వైజ్ అంటే ఏ ఇయర్లో ఫర్ సపోజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏమేమి ఉంటాయి అండ్ అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీరు ఎలా అప్డేట్ అవుతారు అండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్లో మీరు ఎలా ఉండబోతారు అనేసి ఈ వీడియోలో అయితే కంప్లీట్ అనాలిసిస్ అయితే మీకైతే చెప్తానమాట. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఏపీ ఎంసెట్ ఆర్ టీఎస్ ఎంసెట్ తెలంగాణలో ఎంసెట్ కానీ లేదా ఈసెట్ రాసి కొంతమంది డిప్లొమా త్రూ బీటెక్లో జాయిన్ అవుతారు. సో ఏదేమైనా ఇంజనీరింగ్లో మీకు నచ్చిన మీకు కావాల్సిన కోర్స్ ఆర్ఎల్స్ కాలేజు మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో అందరికీ కంగ్రాచులేషన్స్. సో ఫ్రెండ్స్ ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే కనుక బీటెక్ లైఫ్, అసలు బీటెక్ లైఫ్లో ఈ 4 ఇయర్స్ మనం ఏమేమి చదువుతాము, అసలు ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తాము, సెకండ్ ఇయర్లో ఏం చేస్తాము, థర్డ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో ఫైనల్గా మనం ఎలా బయటకు వస్తాము. సో ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్ అనాలిసిస్ అయితే నేనైతే చెప్తానమాట. ఇంతకంటే ముందు కొన్ని కాన్సెప్ట్లు అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అండ్ వాటి థియరీ ప్రకారం అవి చెప్తానమాట. సో ఇంకా స్టార్ట్ చేస్తే కనుక బీటెక్లో మిడ్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అని 3 అయితే ఉంటాయన్నమాట యావరేజ్గా. మీరు మిడ్ ఎగ్జామ్స్ అంటే ఇవి సింపుల్గా మనం అనుకుంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనుకోవచ్చు. అంటే ప్రతి సెమిస్టర్కి 2 మిడ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ 2 మిడ్ ఎగ్జామ్స్లో ఏది బెస్ట్ ఉంటే ఆ బెస్ట్ని తీసుకొని మీకు సెమిస్టర్ రాసే పబ్లిక్ ఎగ్జామ్కి ఇవైతే కలుపుతారనమాట. ఇవి ఇంటర్నల్ కింద మనకి పనికొస్తాయి. మీరు యావరేజ్గా చూస్తే ప్రతి కాలేజీలో మీకైతే మిడ్ ఎగ్జామ్స్ 20 మార్కులు లేదా 30 మార్కులు. అంటే మీరు సెమిస్టర్కి 100 మార్కులు అనుకుంటే మీరు మిడ్ ఎగ్జామ్స్కి 20 మార్కులకు రాస్తే సెమిస్టర్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి 80 మార్కులు రాస్తారు. అదే మిడ్ ఎగ్జామ్స్ 30 మార్కులకు రాస్తే సెమిస్టర్ ఎగ్జామ్స్కి 70 మార్కులు రాస్తారు. ఫర్ సపోజ్ మీరు జేఎన్2K, జేఎన్2జీవి ఆర్ జేఎన్2 అనంతపురం ఈ పరిధిలో కనుక మీరైతే మీ కాలేజీలో అఫిలియేట్ అయి ఉంటే దాదాపుగా అందరికీ సెమిస్టర్ ఎగ్జామ్స్ 70 మార్కులు అయితే మీరైతే రాస్తారనమాట. మిడ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి 30 మార్కులకి అయితే మీకైతే ఉంటాయి. ఇంకా ప్రాక్టికల్స్కి వెళ్దాం. మిడ్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇవి అనమాట. ఈ మిడ్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ మధ్యలోనే మీకు మామూలుగా అసైన్మెంట్స్ అని కండక్ట్ చేస్తారు. ఆ అసైన్మెంట్స్ అంటే ఏం లేదు, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవ్వడం, అవి A4 షీట్ మీద రాసి చేసి సబ్మిట్ చేసేయమని చెప్తారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు బీటెక్లో అటెండెన్స్ మ్యాండేటరీ అనమాట. మీకు ఫీ రియంబర్స్మెంట్ రావాలంటే డెఫినెట్గా మీకు అయితే కండిషన్ పెడతారు. 75% అటెండెన్స్ అయితే మీకు కంపల్సరీగా ఉండాలి అనేసి. సో అటెండెన్స్ కూడా ఒక సైడ్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ ప్రాక్టికల్స్కి వచ్చేసరికి సేమ్ మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటే ఎండ్ ఎగ్జామ్స్లో మీకు ఎలాగైతే మిడ్ ఎగ్జామ్స్ అండ్ ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఎలాగున్నాయో ప్రాక్టికల్స్లో కూడా సేమ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే మీరు ఎలాగైతే సెమిస్టర్కి మిడ్ ఎగ్జామ్స్ అంటున్నారో సేమ్ ప్రాక్టికల్స్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటారనమాట. సో ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే మీకు ఎవరైతే ప్రాక్టికల్స్ నేర్పిస్తున్నారో, ఎవరైతే గైడ్ చేస్తున్నారో మీరైతే వాళ్ళ ప్రెజెన్స్లో మీరైతే ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటారు. అండ్ అలాగే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి వద్దాం. ఈ ఎక్స్టర్నల్ పబ్లిక్ ఎగ్జామ్, ఈ ఎక్స్టర్నల్ ప్రాక్టికల్స్ ఎవరి దగ్గర చేస్తారంటే మీ కాలేజీలోనే చేస్తారు. బట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎవరో కాలేజ్ వాళ్ళు మీకైతే ఎక్స్టర్నల్ కింద వస్తారనమాట. ఇక్కడ ఎక్స్టర్నల్ అంటే ఎవరు? అంటే స్క్వాడ్ టైప్లో వచ్చి వాళ్ళైతే మీకు వాళ్ళ ప్రెజెన్స్లో మీరైతే ఎగ్జామ్స్ అవన్నీ రాయవలసి ఉంటుంది అనమాట. ఈ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ మీకు యావరేజ్గా 50 మార్కులు లేదా 100 మార్కులు ఇలా కాలేజీని బట్టి డిఫరెంట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇది సమ్ బేసిక్ ఇన్ఫో ఆఫ్ బీటెక్లో మీకు ఎలాగా స్టార్టింగ్లో మీకు ఎలా ఉంటుంది అనేసి. మిడ్స్ అంటే ఏంది, సెమిస్టర్ అంటే, అసైన్మెంట్స్ అంటే, ప్రాక్టికల్స్ అంటే ఇదనమాట. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఇయర్లో ఏమేమి చేస్తారో ఇప్పుడైతే చూద్దాం. మీరైతే ఫస్ట్ ఇయర్లోనే మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి మీకు కొన్ని కాలేజీల్లో అయితే ఫ్రెషర్స్ పార్టీ లేదా ఇండక్షన్ మీట్ ఇలాగా మీరు కాలేజ్ జాయిన్ అయిన 2-3 మంత్స్ తర్వాత మీకు అయితే డెఫినెట్గా ఫ్రెషర్స్ పార్టీ అయితే ఉంటుందన్నమాట. కొన్ని కాలేజీల్లో అయితే అసలు ఏమి ఉండదు, ఫ్రెషర్స్ పార్టీ ఉండదు, వాళ్ళకి ఏమి ఉండవు అనమాట. ఫస్ట్ ఇయర్లో అయితే మీకైతే ఫ్రెషర్స్ పార్టీ లేదా ఇండక్షన్ మీట్ ఇటువంటి కల్చరల్ మీట్ అనేసి ఇలాగా ఏదో పేర్లు పెట్టి మీకైతే పార్టీ అయితే చేస్తారనమాట. ఈ పార్టీలో మీకు అంటే సీనియర్స్తో మీకు కొలాబరేషన్ ఎలాగ ఉంటుంది, అసలు కాలేజ్ అంటే ఏంటి, కాలేజీలో ఏమేమి ఉంటాయి, జస్ట్ ఒక ఇండక్షన్ మీట్ అనమాట. అంటే ఇంట్రడక్షన్, అంటే ఆ కాలేజీలో మీకు ఎట్టుంటారు, 4th ఇయర్ నుంచి అదే మీ సీనియర్స్ ఎలాగ ఉన్నారు, వాళ్ళు ఏమేమి సాధించారు, సో ఇలాగ కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే మీ కోర్స్ సంబంధించి లైక్ మీరు సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ లేదంటే సిఎస్సి, ఈసీ ఇలాగా ఎవరో ప్రొఫెసర్ని తీసుకొని వచ్చి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అలా పార్టీ అయితే అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఆ పార్టీ అయిపోయి ఈ మధ్యలో మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఈ అవ్వడం మధ్యలోనే మళ్ళీ మీకు ఫస్ట్ ఇయర్లో సింపుల్గా చెప్పాలంటే మీకు ఇంట్రడక్షన్ తప్ప మీకు ఏం పెద్దగా పని ఉండదు. జస్ట్ మీ ఫ్రెండ్స్ అంటే ఎవరు, ఇది అది. టీచర్స్కి కూడా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్లో ఎవరు పట్టించుకోరు అంటే అందరూ ఒకటేలాగే ట్రీట్ చేస్తారు. నిజం చెప్పాలంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, నువ్వు టాపరు, వీడిలాగా వాడిలాగా అనేసి. సో ఇదనమాట. ఇంకా ఫస్ట్ ఇయర్ చెప్పేదానికి ఇంకేం లేదు, ఇంతకుముందు చెప్పినట్టే మిడ్ ఎగ్జామ్స్, సెమిస్టర్, ప్రాక్టికల్స్, ఇంకా సీనియర్స్తో కొలాబరేషన్, ఇంకా అలాగే కొన్ని చోట్ల అయితే కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఇయర్లో మీరు అయితే ఎండ్ చేసుకో. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ 2 సెమిస్టర్లు అయితే జరుగుతాయి. అండ్ ఈ 2 సెమిస్టర్లు కూడా దాదాపుగా మొత్తం అన్ని బ్రాంచ్లకి, ఇక్కడ సిఎస్సి నుంచి ఇక్కడ సివిల్ వరకు, అక్కడ
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ వరకు, ఈసీఈ నుంచి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వరకు మొత్తం అన్నీ కంప్లీట్గా అందరికీ మ్యాక్సిమం అటు ఇటు తేడా ఉండొచ్చు కానీ అందరికీ కంప్లీట్ సిలబస్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అయితే అందరికీ ఒకే సిలబస్సు. అండ్ అలాగే ఇప్పుడైతే సెకండ్ ఇయర్కి వెళ్దాం. ఇంకా సెకండ్ ఇయర్కి వచ్చాం కదా, సెకండ్ ఇయర్కి వచ్చి మీరు సీనియర్స్ అయిపోయారు కాబట్టి మీరు ఏదైతే టాపిక్ తీసుకున్నారో, లైక్ మీరు ఏ బ్రాంచ్ అయితే తీసుకున్నారో ఆ బ్రాంచ్లోనే మీకైతే ఇన్డెప్త్ కోర్ సబ్జెక్ట్స్ అయితే వస్తాయి అనమాట. ఈ కోర్ సబ్జెక్టులే మీకైతే మిడ్ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ఇవన్నీ చెప్పాను కదా, యాజ్ యూజువల్గా ప్రతి సెమిస్టర్లో ఇవైతే నడుస్తూ ఉంటాయి. అండ్ అలాగే కొన్ని దగ్గర ఏమవుతాయంటే సెకండ్ ఇయర్ నుంచి మీకైతే ఇంటర్న్షిప్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇంటర్న్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బీటెక్లో మీకైతే ఇంటర్న్షిప్స్ ఉంటాయి, పెయిడ్ ఇంటర్న్షిప్స్. అండ్ అలాగే కోర్ బ్రాంచెస్ అంటే మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిల్, ఈసీఈ ఈ బ్రాంచ్లు, ఇటువంటి బ్రాంచ్లకి మీకైతే ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా ఉంటాయి. ఇండస్ట్రియల్ విజిట్స్ అంటే మీకు నచ్చిన లైక్ మీ దగ్గర ఉన్న ఏవైనా ఫ్యాక్టరీలలో మీరైతే వెళ్ళి ఒకరోజు ఒక పర్మిషన్ తీసుకొని మీ క్లాస్ నుండి మీ కాలేజ్ వాళ్ళు మొత్తం అందరినీ తీసుకొని వెళ్ళి ఇండస్ట్రీలో ఇలాగ ఉంటుంది అనేసి అయితే ఇండస్ట్రియల్ విజిట్ అయితే చేస్తారనమాట. సో మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దాని మీద మీరైతే అక్కడికి వెళ్ళి ఒకరోజు పరిశీలన చేసి వస్తారనమాట. అది ఇండస్ట్రియల్ విజిట్. ఈ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు మిడ్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్తో ఇలా నడుస్తుంటుంది కాబట్టి ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి. అండ్ అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అనమాట. కల్చరల్ యాక్టివిటీస్కి వస్తే కనుక మీకు కల్చరల్ యాక్టివిటీస్లో బీటెక్లో దాదాపుగా ఒక ఫ్రెషర్స్ పార్టీ అవుతుంది. అండ్ అలాగే గణేష్ చతుర్థి, వినాయక చవితి అవుతుంది, సంక్రాంతి సంబరాలు, అండ్ అలాగే హోలీ. మ్యాక్సిమం ఈ 4 అవుతాయి అనమాట మొత్తం ఇయర్ మొత్తానికి. గణేష్ చతుర్థి, సంక్రాంతి, హోలీ. అండ్ అక్కడక్కడ మీకైతే కల్చరల్ ఈవెంట్స్ అని వాళ్ళు ఏమన్నా కాలేజ్ అటానమస్ అవన్నీ అవుతాయి. మీరైతే డెఫినెట్గా మీకు డిఫరెంట్ పార్టీస్ అయితే చిన్న అవుతాయి అనమాట. ఇది సెకండ్ ఇయర్లో ఇలా మీకైతే సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తాయి, మిడ్ ఎగ్జామ్స్ నడుస్తాయి, ప్రాక్టికల్స్, వాటితో పాటు ఇంటర్న్షిప్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. మోస్ట్లీ ఫస్ట్ ఇయర్లో మీరైతే మంచిగా మార్కులు తెచ్చుకుంటే మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అంతా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు కాబట్టి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అయితే వస్తాయి. అందులో మీ మెరిట్ని బట్టి మీకు బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. మీ మెరిట్ అంటే ఎవరికి బ్యాక్లాగ్స్ లేకుండా ఉంటే వాళ్ళని ఒకలాగా ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళని ఒకలాగా సెకండ్ ఇయర్లో ఫ్యాకల్టీ అయితే ట్రీట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఇయర్లో ఎవరైతే బ్యాక్లాగ్స్ లేకుండా క్లియర్ చేస్తారో వాళ్ళందరినీ ఒక విధంగా, ఎవరైతే బ్యాక్లాగ్స్తో ఉంటారో వాళ్ళందరినీ ఒక విధంగా అయితే ఫ్యాకల్టీ అయితే చూస్తారు. సో ఇలాగా మీరైతే డివైడ్ అయిపోతారు. అండ్ సెకండ్ మీకు థర్డ్ ఇయర్ కదా, ఇంకా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్తో పాటు ఇక్కడ కొన్ని యాడ్ అవుతాయి అనమాట. యాజ్ యూజువల్గా మిడ్స్, సెమిస్టర్స్ అండ్ అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఒక సైడ్ అవుతూ ఉంటే, ఇంటర్న్షిప్స్ ఇంకో సైడ్ అవుతూ ఉంటే, ఇండస్ట్రియల్ విజిట్స్ ఇక్కడైతే కొంచెం డౌన్ అవుతాయి. అంటే ఒక సెమిస్టర్లోనే తీసుకుని వెళ్తాను అనమాట. అదే సెకండ్ ఇయర్లో 2 సెమిస్టర్లు తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఇండస్ట్రియల్ విజిట్స్ మ్యాక్సిమం ఒక సెమిస్టరే తీసుకుని వెళ్తారు. అండ్ ఇక్కడనే మీకు సిఆర్టీ అనేసి స్టార్ట్ అవుతాయి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేసి మీకైతే థర్డ్ ఇయర్లో ప్రతి కాలేజీలో స్టార్ట్ అవుతాయి. ఇంకొన్ని కాలేజీల్లో సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటే మీరు ఫోర్త్ ఇయర్ అయిన తర్వాత జాబ్ కొట్టడానికి మీకు రిక్రూట్మెంట్ అవుతాయి అనమాట. మీ కాలేజీలో ప్లేస్మెంట్స్ అంటారు. ఆ ప్లేస్మెంట్స్ కోసం మీరు క్రాక్ చేయడానికి మీకైతే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనే పేరుతో, సిఆర్టీ పేరుతో మీకైతే ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ ట్రైనింగ్లో మీకైతే యాప్టిట్యూడ్ నేర్పిస్తారు. అండ్ సి ప్రోగ్రామింగ్, పైథాన్, జావా స్క్రిప్ట్, ఫ్రంట్ అండ్ డెవలప్ ఇలాగా మీకు నచ్చిన లైక్ మీ కాలేజ్ ఆఫర్ చేసే కోర్సులను బట్టి మీరైతే ఈ సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో మీరైతే జాయిన్ అయ్యి ఇలాగా మీ థర్డ్ ఇయర్లో అయితే మీరైతే కంప్లీట్ చేస్తారు. ఈ థర్డ్ ఇయర్లో మీకు వన్స్గా యాడ్ అయ్యేది అంటే సిఆర్టీ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. అంటే సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో మిడ్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ఇంటర్న్షిప్స్ వీటితో పాటు సిఆర్టీ యాడ్ అవుతుంది. ఇంకా ఫోర్త్ ఇయర్కి వస్తాం ఇప్పుడు. అంటే థర్డ్ ఇయర్ వరకు ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ ఇయర్కి వస్తే మీకు ఇంటర్న్షిప్స్ అనేది డౌన్ అయిపోయి, అండ్ అలాగే మీకైతే మ్యాక్సిమం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఈ ఫోర్త్ ఇయర్లో మీకు 2 సెమిస్టర్లు గాను, ఒక సెమిస్టర్లో ఎగ్జామ్స్ ఉంటాయి, 2 సెమిస్టర్లో కంప్లీట్గా ప్రాజెక్ట్కి లీవ్ చేశారనమాట. అంటే మీకు లాస్ట్ సెమిస్టర్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ సెమిస్టర్ మొత్తం మీరైతే ప్రాజెక్ట్ మీదనే డిపెండ్ అవుతారనమాట. ప్రాజెక్ట్ అంటే మేజర్ ప్రాజెక్ట్ అనేసి అని అంటారు. ఈ మేజర్ ప్రాజెక్ట్లో మీకు ఏదైతే బ్రాంచ్ తీసుకున్నారో ఆ బ్రాంచ్ మీద కొన్ని అయితే సాఫ్ట్వేర్ టూల్స్ కానీ, సిఎస్సి అయితే సాఫ్ట్వేర్ టూల్స్ అని, లైక్ మెకానికల్లో డిజైన్ అనేసి, ఎలక్ట్రికల్లో విఎల్ఎస్ఐ అని, వీటి మీద మీరైతే ఒక ప్రాజెక్ట్ చేసి మీకైతే సబ్మిట్ చేస్తారు. ఇలా 4 ఇయర్స్ అయితే మీకైతే కంప్లీట్ అవుతాయి. ఈ మధ్యలోనే ఫోర్త్ ఇయర్ ఎండింగ్లో లాస్ట్ సెమిస్టర్లో మీకైతే ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ప్లేస్మెంట్ అంటే అగైన్ మళ్ళీ వేరే కాలేజ్ వాళ్ళు, వేరే కంపెనీ వాళ్ళు వచ్చి మీకైతే మీ కాలేజీలో డ్రైవ్ పెడతారు, రిక్వైర్మెంట్ డ్రైవ్. ఆ డ్రైవ్లో మీరు పార్టిసిపేట్ అయ్యి మీకైతే జాబ్ అయితే అలా తెచ్చుకుంటారు అనమాట. ఇది 4-1-4 ఇది కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ ఫోర్త్ ఇయర్ అనమాట. ఇలా మీరు 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే బయటకు వచ్చిన తర్వాత జాబా, లేదంటే అదర్ ఎంటెక్, లేదంటే పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేసి చేసుకుంటారు అనమాట. ఇదనమాట కంప్లీట్ బీటెక్ లైఫ్. మ్యాక్సిమం అన్ని కాలేజీల్లో, ఆంధ్రప్రదేశ్లో అయినా, తెలంగాణలో అయినా, మొత్తం మన ఇండియాలో అయినా మ్యాక్సిమం ఇదే
తరహాలో అయితే మీకైతే ఉంటుందన్నమాట బీటెక్. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏందో కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఎంతవరకు చూసారంటే డెఫినెట్గా నచ్చి ఉంటుంది కాబట్టి తప్పకుండా గట్టిగా అయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని రీచ్ అవ్వండి. ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళి A to Z బడి అని కొట్టండి, మన వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. అక్కడ నుంచి అయితే మీరైతే ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ కెరియర్ గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే డిస్కషన్స్ కోసం కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి అయితే టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. డిస్కషన్స్ అయితే అక్కడైతే చేసుకుందాం. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.